డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. మీలో ఎంతమందికి లెమన్ రైస్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అలానే రోజు వైట్ రైస్ తింటే బాడీకి అంత మంచిది కాదు కదా, కానీ మిల్లెట్స్తో తింటే చాలా మంచిది. వెయిట్ని కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. ఇవాళ మనం సామలతో లెమన్ రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు సామలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే ఒక కుక్కర్లోకి నానబెట్టిన వాటర్తో సహా వేసుకోవాలి. ఒకవేళ మీరు నైట్ చేయాలి అంటే మార్నింగ్ నానబెట్టుకోండి. అట్లీస్ట్ 6 to 7 అవర్స్ నానాలి. ఇప్పుడు 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ని వేసి మూత పెట్టి ఉడికించాలి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్లోని గాలి పోయేంత వరకు పక్కన పెట్టేయాలి. తర్వాత మూత తీసి చూస్తే బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ వేడయ్యాక ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. ఇందులోకి పల్లీలు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేసి లైట్గా ఫ్రై చేయాలి. ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక మీడియం సైజ్ నిమ్మకాయని తీసుకొని పిండుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఉడికించిన రైస్ని తీసుకొని ఇందులోకి వేసి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, సామల లెమన్ రైస్ రెడీ అయిపోయినట్లే. డైట్లో ఉన్నవాళ్ళు ఇలా మిల్లెట్స్తో కొత్తగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి.